ఈ స్వాన్ పడవలో ప్రయాణిస్తున్న చిన్న అందవికారంగా ఉన్న బాతుపిల్ల నిజానికి ఒక నల్లహంస శిశువు. స్వాన్లు సాధారణంగా జీవితాంతం ఒకే భాగస్వామితో ఉండే జంటలుగా ప్రసిద్ధి. ఒకసారి భాగస్వామిని ఎంచుకుంటే జీవితాంతం అతనితోనే ఉంటాయి. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. నల్లహంసలు జంతు ప్రపంచంలో సమాన లింగ జంటలను కలిగి ఉండే అత్యధిక రేటును కలిగి ఉన్నాయి. వాస్తవానికి నల్లహంస జంటలలో సుమారు 25% రెండు మగ హంసలతోనే ఏర్పడతాయి. స్వాన్ ప్రేమ చాలా సరళమైనది. ఇద్దరు మగ స్వాన్లు ఒకరికొకరు నచ్చితే వెంటనే బలమైన జీవితాంతం కొనసాగే బంధం ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, ఇద్దరు మగ స్వాన్లకు పిల్లలు పుట్టరు కదా అని. దీనికి వాళ్ళకు ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. జత కట్టే కాలంలో వాళ్ళలో ఒకడు ఆడ స్వాన్ ను కొంతకాలం ఆకర్షిస్తాడు. ఆమె గుడ్లు పెట్టిన తర్వాత ఇద్దరు కలిసి ఆమెను అక్కడి నుంచి తరిమేస్తారు. ఆ గుడ్లను తామే పెంచుకుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే ఆడ స్వాన్ ను ఆకర్షించే దశను కూడా దాటేసి నేరుగా మరో స్వాన్ గూడు మీద దాడి చేసి అసలు పేరెంట్స్ ని తరిమేసి ఆ పిల్లులను తమవిగా దత్తకు తీసుకుంటారు. ఈ మగ స్వాన్లు జంటలు చాలా బలంగా ఉండటం వల్ల తమ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయిస్తాయి.